సో డే 12 లో మనం టపుల్స్ అంటే ఏంటో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడుకుందాం. సో అసలు టపుల్ అంటే ఏంటి? వాల్యూస్ ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం, కానీ వాల్యూస్ ని చేంజ్ చేయలేం. దాన్నే టపుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్ మీ ఆధార్ కార్డ్ అనేది తీసుకుంటే, సో ఆధార్ కార్డ్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉంటుంది అండ్ అలాగే ఆధార్ నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ రెండింటిని మనం ఎప్పటికీ చేంజ్ చేయలేం. సేమ్ అలాగే టపుల్ లో ఉన్న వాల్యూస్ ని కూడా మనం చేంజ్ చేయలేం. ఫిక్స్డ్ డేటానే మనం టపుల్ అంటాం. సో టపుల్ యొక్క సింటాక్స్ వచ్చేసి వి సో మనం టపుల్ లో ఫస్ట్ రౌండ్ బ్రాకెట్స్ అనేది యూజ్ చేస్తాం. సో డేటా ఈక్వల్ టు స్ట్రింగ్ మధు థాట్స్ అని తీసుకున్నాం, నెంబర్ 20 అని తీసుకున్నాం, ఇంకొక స్ట్రింగ్ వచ్చేసి సిఎస్సి అని తీసుకున్నాం. సో ప్రింట్ డేటా అని ఇచ్చుకున్నాం. సో ప్రింట్ డేటా అన్నప్పుడు దీంట్లో ఉన్న డేటా మొత్తం ప్రింట్ అవుతుంది. టపుల్స్ లో ఎలిమెంట్స్ ని ఎలా యాక్సెస్ చేస్తారో చూద్దాం. టపుల్ లో కూడా ఇండెక్స్ 0 నుంచి అనేది స్టార్ట్ అవుతుంది. సో వాల్యూ ఈక్వల్ టు కళ్యాణ్ అనే స్ట్రింగ్ తీసుకున్నాను, నెంబర్ తీసుకున్నాను అండ్ అలాగే ఈసీ అని ఇంకో స్ట్రింగ్ తీసుకున్నాను. సో దీంట్లో ఎలిమెంట్స్ ని ఎలా యాక్సెస్ చేస్తామంటే ప్రింట్ వాల్యూ ఆఫ్ 0, నెక్స్ట్ ప్రింట్ వాల్యూ ఆఫ్ 1, ప్రింట్ వాల్యూ ఆఫ్ 2. సో ప్రింట్ వాల్యూ ఆఫ్ 0 అన్నప్పుడు సో ఇక్కడ ఇండెక్స్ అనేది 0 స్టార్ట్ అవుతుంది. 0, 1, 2. సో ప్రింట్ వాల్యూ ఆఫ్ 0 అన్నప్పుడు కళ్యాణ్ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ వాల్యూ ఆఫ్ 1 అన్నప్పుడు 19 అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ వాల్యూ ఆఫ్ 2 అన్నప్పుడు ఈసీ అని ప్రింట్ అవుతుంది. సో టుపుల్స్ లో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి టుపుల్ అనేది ఇమ్యూటబుల్. సో దాంట్లో ఉన్న వాల్యూస్ అనేవి చేంజ్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. డేటా ఈక్వల్ టు స్ట్రింగ్ ఎంటీ అని తీసుకున్నాను, సో నెంబర్ 20 అని తీసుకున్నాను, ఇంకొక స్ట్రింగ్ వచ్చేసి సిఎస్సి అని తీసుకున్నాను. సో డేట్ ఆఫ్ 1 అంటే సో 0, 1, 2. సో 0 నుంచి ఇండెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి సో డేట్ ఆఫ్ 1 అనే దాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో డేట్ ఆఫ్ 1 లో ఆల్రెడీ 20 ఉంది కాబట్టి దాని ప్లేస్ లో 25 పెడదాం అనుకుంటున్నాను. సో అవుట్పుట్ వచ్చేసి ఎర్రర్ అనేది వస్తుంది. టపుల్ యొక్క అసలైన డెఫినేషన్ వచ్చేసి టపుల్ యూజ్ అండ్ ఇమ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. సో టపుల్ మెథడ్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి, అవి నోట్స్ లో ప్రొవైడ్ చేస్తాను. ఈ రోజు హోంవర్క్ క్వశ్చన్ వచ్చేసి స్టూడెంట్స్ అనే టపుల్ ని క్రియేట్ చేసి టపుల్ లో ఉన్న సెకండ్ ఎలిమెంట్ ని ప్రింట్ చేయండి. సో ప్రింట్ చేసి కామెంట్ బాక్స్ లో డన్ అని కామెంట్ చేయండి. సో డే 12 యొక్క నోట్స్ కావాలంటే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అనేది ప్రొవైడ్ చేశాను. లింక్ వచ్చేసి బయోలో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇలాగే పైథాన్ ని సింపుల్ అండ్ ఈజీగా నేర్చుకోవాలంటే మన అకౌంట్ ని ఫాలో చేసి ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి.